ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థములు సుజన లక్షణమును గూర్చి తెలియజేయుచున్నారు. కాకంబులు సంపూర్ణ తటాకస్థ జలంబులెట్లు త్రాగక త్రుససే గైకొనును కుంభజలమట్లి కలియుగమందు దుష్టులింపు మీరాగాను. కలియుగమందు దుష్టులింపు మీరాగాను. నిల్వరు బోధ కంపు పరినాను. మీకు దీనికేలంకే మాకేల ఏటి. మీకు దీనికేలంకే మాకేల ఇట్టి. చికాకు కొక్కమైతే గైకోను మందూరు ఇంపు మేరగను. నిల్వరు బోధ కంపు పరినాను. ఓ శిష్యుడా, కాకులెంత దాహముతో ఉన్నను సంపూర్ణముగా నిండియున్న తటాకములలోని పరిశుద్ధ జలమును గ్రోలక ఇండ్లకడ కొండలలో ఉన్న కుడితి నీటిని త్రాగి దాహమును తీర్చుకొనును. అదే విధముగా పామరులకు దృష్టమానవులి పరిపూర్ణ బోధను ఇంపుగా వినకపోగా ఈ బోధ యొక్క వాసన తగిలిన దూరముగా వెడలిపోవుదురు. ఈ వేదాంతము మీకు రుచించును కావున దానికిని మీకును సరిపోవును. అది మాకెందుకు పనికివచ్చును? మాకొక్కొక్క శాస్త్రమును చదివి వినిపించిన సంతోషముతో వినిదమనెదరు. ఓ శిష్యుడా, కాకులు ఎంత దాహముతో ఉన్నను సంపూర్ణముగా నిండియున్న తటాకములోని పరిశుద్ధ జలమును గ్రోలక ఇండ్లకడ కుండలలో ఉన్న కుడితి నీటిని త్రాగి దాహము తీర్చుకొనును. అదే విధముగా పామరులు దుష్టమానవులి పరిపూర్ణ బోధ నింపుగా వినకపోగా ఈ బోధ యొక్క వాసన తగిలిన దూరముగా వెడలిపోవుదురు. ఈ వేదాంతం మీకు రుచించును కావున దానికిని మీకును సరిపోవును అని అది మాకెందుకు పనికివచ్చునని వాళ్ళు మాకు ఇంకొక శాస్త్రమును చదివి వినిపించిన సంతోషించదమనెదరు. అంటే పామరులకు దుష్టమానవులు పరిపూర్ణ బోధ నింపుగా వినకపోగా ఎందుకు ఈ మానవులు పామరులకు దుష్టమానవులు అని ఎందుకు వాళ్ళని ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నారు అంటే, పామరత్వం ఉన్నంతసేపు ఈ పరిపూర్ణ బోధ అనేది చాలా విరుద్ధంగా దూరంగా ఉంటుంది అన్నమాట. అంటే మనకి తూర్పుకి పడమరకి ఎంత వ్యతిరేకంగా ఉంటుందో అదేవిధంగా ఈ పామరత్వానికి ఈ పరిపూర్ణతత్వానికి ఆ విధంగా అంత వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. అంటే తూర్పును మనం చూసేటప్పుడు పడమట మనకు కనపడదు, పడమట కానీ మనం చూసేటప్పుడు తూర్పు యొక్క భాగం మనకు కనపడదు. అట్లాగే ఈ దుష్టమానవులు పామరులకు ఈ దుష్టమానవులు అంటే ఎవరిని ఎక్కడి పామరులకు దుష్టమానవులని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు అంటే,
ఏదైతే ఈ ప్రపంచమే నిజము అంటే కనపడే యొక్క ఈ స్వరూపము శరీరమే నిజము, ఈ శరీరానికి అంతర్గతంగా ఉండి ఏ అవ్యక్తంగా ఉండే యొక్క విషయం అనేది వాళ్ళకి తెలియదు. అదే ఇక్కడ పామరత్వము అంటే. మరి అంతర్గతంగా ఈ శరీరాన్ని నడిపించే జీవుడు లేకపోతే ఆత్మస్వరూపము ఒకటే ఉన్నది అని మనకు పెద్దలు కానీ ఇటువంటి సద్గ్రంథాలు కానీ అనేక కోణాలలో అనేక మార్గాలలో అనేక ఉపమానాలతోటి ఎంత వివరించినప్పటికీ కూడా ఆ ఆంతరంగికంగా కనపడకుండా అవ్యక్తంగా ఉండ యొక్క ఆత్మస్వరూపము అంటూ కానరాదు. కాబట్టి ఆ కానరానందువల్లే ఇక్కడ పామరత్వము అని మనకు పెద్దలో తెలియజేయుచున్నారు. మరి ఎందుకు కానరాపోయినంత మాత్రాన పామరులని ఎందుకు అనాలి? వాస్తవము కానరాకుండా ఎప్పుడో నిక్షిప్తమై నిండి నిబిడీకృతమై సర్వవ్యాపకత్వమై అన్ని శరీరాలలోనూ అన్ని జీవరాశులలోనూ ఈ పంచభూతాలలోనూ ఈ సూర్యుడు చంద్రుడు అనే ఈ సూర్య కుటుంబముతో కూడా ఈ గ్రహాలలోనూ ఇటువంటి సూర్య కుటుంబాలు ఇంకా ఈ విశ్వములో అనేక వందల వేలు ఈ సూర్య కుటుంబాలంటూ ఉండయి. ఆ సూర్య కుటుంబాలలో కూడా ఈ కనపడే ఈ దృశ్యరూపకానికి మొత్తానికి ఈ కానరాకుండా ఉండ ఏ స్వరూపమైతే ఉన్నదో పరమాత్మ స్వరూపము అవ్యక్తంగా ఉండి ఈ మొత్తాన్ని దృశ్యాన్ని మొత్తానికి కూడా కదిలేదానికి మెదిలేదానికి ఆధారమై ఉన్న స్వరూపమే ఇక్కడ పరమాత్మ స్వరూపము, శుద్ధ చైతన్యము. అటువంటి శుద్ధ చైతన్యం అనేది లేకపోతే ఇది ఏది కదిలేదానికి ఆస్కారమే లేదు. కనపడకుండా ఉండి కనపడేదాన్ని నడుపుతూ ఉన్నది అంటే అది కనపడకుండా నిరాకారంగా ఉండి సమస్తం మొత్తం కూడా నిరాకారం అనేది అయినప్పుడు ఏ ఆకారం అంటూ లేకుండా అది ఒక శరీరములోనే కాకుండా సర్వవ్యాపకత్వం అనేది వ్యాప్తి చెంది ఉంటుందన్నమాట. నిరాకారమైనప్పుడు వ్యాప్తి చెంది సర్వం కూడా వ్యాపకమై ఉంటుంది. ఆకారమైనప్పుడే ఇక్కడ పరిధిలోకి రావటం అనేది జరుగుద్ది. కాబట్టి మనం దేన్ని చూస్తూ ఉన్నాము అంటే ఈ నిరాకారంగా పరిధిని దాటి అవ్యక్త రూపకంగా సర్వవ్యాపకంగా వ్యాపించి ఉన్న యొక్క పరమాత్మను మనకు కనపడటం లేదు, మనము చూడటం లేదు. ఆ స్వరూపం అనేది అసలు ఉందో లేదో అన్న విషయం కూడా మనకు తెలియదు. అందువల్ల అది తెలియదు కాబట్టి మనకేం తెలుస్తూ ఉన్నది? ఈ రూపకం చెందిన కాణించే రూపకమే తెలుస్తూ ఉన్నది. ఈ రూపకం మనకు ఎప్పుడైతే తెలుస్తూ ఉన్నదో ఇదే నిజము అనుకోని కూడా మనం అనుకుంటూ ఉన్నాం. నిజము అంటే మార్పులు చేర్పులు చెందకుండా ఉండేది. మరి మనం నిజం అనుకుంటుంది ఇది మారకుండా ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఇదే కాదు, ఏ శరీరమైనా ఏ రూపకమైనా ఈ ప్రపంచంలో ఈ విశ్వములో రూపం చెందింది ఏదైనా సరే తప్పనిసరిగా మారుతూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు అనేది ఒక ఆకాశము తప్ప మిగతా 4 భూతాలు అనేది ఎప్పుడూ కూడా మారిపోతూనే ఉంటుంటాయి అన్నమాట. మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ పంచభూతాల్లో కూడా ఆకాశం నిరాకారం కాబట్టి అది మార్పు చెందదు. మిగతాయి మొత్తం కూడా మార్పులు చేర్పులు చెందుతూనే ఉంటుంటాయి అన్నమాట. ఇక ఆ విధంగా మరి ఏ రూపకమైనా సరే ఈ మార్పు చెందుతూ ఉన్నది అంటే ఈ మార్పు చెందేదానికి కదిలిక ఏదైతే ఉన్నదో ఆ కదిలికే ఇక్కడ అవ్యక్త రూపకంగా ఉండే చేతన స్వరూపమైన పరమాత్మ స్వరూపము. మరి ఇప్పుడు మన శరీరము కూడా కదులుతూ ఉన్నది.
మన సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నాం. మరి దేని ఆధారంతో చేస్తూ ఉన్నాము అంటే ఆ అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మ యొక్క ఆధారంతో చేస్తూ ఉన్నది. కానీ ఇదంతా కూడా లేకపోతే మనకంటూ స్వశక్తి అంటూ ఏదీ లేనే లేదు. ఇది ఒక జడ పదార్థం అన్నమాట. ఈ జడ పదార్థం అనేది ఏ విధంగా దీనికి కదిలేదానికి ఆస్కారం లేదు. కదలాలి అన్నప్పుడు ఆ చేతనా స్వరూపమైన యొక్క శక్తి ఉంటే తప్ప ఇది కదలనే కదలదు. ఎందుకు మన శవానికి ఈ శరీరానికి ఉన్న తేడా అదే. ఆ చేతనా వస్తువైన జీవస్వరూపములో ఉండ యొక్క జీవుడి శరీరంలో ఉన్నంతసేపు ఈ శరీరం అనేది కదులుద్ది, మెదులుద్ది, సర్వకార్యాలు అంటూ చేస్తూ ఉంటుంది. ఆ జీవుడనేది పక్కకు తొలగిన మరుక్షణం ఇది శవంగా మారిపోద్ది, అంటే జడ పదార్థంగా మారిపోద్ది. దీనికి ఉనికంటూ లేనే లేదు. ఇప్పుడు కూడా వాస్తవం కూడా దీనికి ఉనికి లేదు, కానీ ఉందనుకుంటున్నాం. దీనికి ఉనికికి ఉండేదానికి ఆస్కారం ఏంది? జీవశక్తి అనేది ఈ శరీరంలో ఉన్నంతసేపే ఈ శరీరానికి సంబంధించిన ఉనికి అనేది, ఈ శరీరానికి సంబంధించిన కదలికలనేది, ఈ శరీరంతో సమస్తం మొత్తం కార్యకలాపాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అప్పుడు ఏది నిజం? ఈ శరీరంలో ఉన్న చేతనా స్వరూపమైన జీవశక్తే నిజం, కానీ ఈ శరీరం అనేది నిజం కాదని మనకు తేలిపోతుంది కదా. నిజమైతే మరి అక్కడ శవం కూడా అన్ని కార్యకలాపాలు చెయ్యాలిగా, చేయటం లేదే. అది మరి జడ పదార్థంగా అక్కడ పడిపోయి ఉంటుంది కదా చేతనం తొలగటంతో. అందువల్ల అది ఉన్నప్పుడు కూడా ఈ శరీరం నిజం కాదు. ఈ శరీరంలో ఉన్న జీవ చైతన్యమే శరీరతే ఉన్నదో ఆ చైతన్యమే దేవుడే నిజం, కానీ ఈ శరీరం నిజం కాదని మనకు తేలిపోతూ ఉన్నది. అయితే ఇప్పుడు మనం దేన్ని చూస్తూ ఉన్నాం అంటే ఈ కదలని ఈ శరీరం అనే జడ పదార్థమే నిజము అనుకొని దీనితో కూడుకున్న సర్వకార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి క్షణక్షణానికి మార్పులు చెందుతూ ఉన్నప్పటికీ కూడా అదే నిజము అనుకొని ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్కరము. ఆ తిరిగే ప్రతి ఒక్కరికి పెట్టిన పేరేందయ్యా అంటే పామరులు. పామరత్వము అని మనకు పేరు పెట్టారన్నమాట. అయితే అటువంటి పామరత్వానికి దుష్టమానవులు అని కూడా ఇక్కడ మనకు పెట్టారు. అయితే ఇటువంటి వాళ్ళ యొక్క నడక ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి తెలిసిన ప్రపంచం ఇదే కాబట్టి ఏంటిది? ఈ కనపడే దృశ్యరూపకమే నిజము అనుకొని అదే శాశ్వతం అనుకొని భావించుకొని ఇక్కడ జీవన గమనం అంటూ చేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి పరిపూర్ణ బోధ ఇంపుగా వినకపోగా ఈ బోధ యొక్క వాసన తగిలినా దూరంగా పారిపోతారు. అంటే దీనికి అంతర్గతంగా ఉండి పరిపూర్ణ యొక్క స్థితి, పరమాత్మ యొక్క స్థితి ఉండి నడుపుతూ ఉంటేనే ఈ శరీరం అనేది నడుస్తూ ఉన్నది. ఈ శరీరం అనేది సర్వకార్యకలాపాలు చేస్తూ ఉన్నది అనే విషయం తెలియదు. కాబట్టి అది ఒక అవ్యక్త రూపకంగా ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నది అని ఎవరైనా చెప్పినప్పటికీ దాని వాసన విని వెనక తలకే పారిపోతాం అంటూ జరుగుద్ది అన్నమాట. ఎందుకు? అసలు ఆ ఉనికే ఎలక లేదు. ఆ యొక్క ఒక భగవంతుడున్నాడు, ఒక పరమాత్మ ఉండి శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు అన్న జ్ఞానం అనేది కొంచెం కూడా లేకుండా ఇదే నిజము, శరీరమే నిజము అనుకొని శరీరతత్వంతో కూడుకొని ఈ శరీరానికి సంబంధించిన కార్యకలాపాలతోటి తలమునకలైపోయి ఉంటారు. కాబట్టి ఆ పేరు విన్నా, వాసన విన్నా దూరంగా పారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లే ఇక్కడ మనకు చిన్న ఉపమానాన్ని కూడా తెలియజేశారు. ఏంటిది అంటే కాకులు అనేది మన ప్రపంచంలో ఈ కాకులనేది ఎంత దాహము వేస్తున్నప్పటికీ కూడా, వాటికి ఎంత దాహం వేస్తున్నప్పటికీ కూడా అవి పరిశుద్ధమైన జలాన్ని అంటూ ఎప్పుడూ తాగం. ఒకవేళ చెరువుల దగ్గర, ఒక కాలువల దగ్గర ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ పరిశుద్ధ జలాన్నంటూ ఎప్పుడూ తాగవన్నమాట. ఏ విధంగా తాగుతాయి అంటే అవి మన ఎండ్ల కాడ ఉండే కుండలు కానీ లేకపోతే ఏమన్నా కుడుతు తొట్టులు కానీ ఏ విధంగా ఉంటాయో ఎక్కడైనా ఒక చిన్న గిన్నె కానీ లేదా ఒక బొంగ కానీ వాటిల్లో నీళ్ళే తాగుతాయి తప్ప కాకి వాస్తవమైన ఎంత శుద్ధత్వంగా ఉండ యొక్క తటాకంతో కూడుకున్న నదీ జలం కానీ
కాలువలు కానీ ఈ తీరుగా ఉన్న పెద్ద పెద్ద చెరువులు కానీ వాటిల్లో నీళ్ళు ఈ కాకి అనేది తాగనే తాగదు. ఎందుకు అంటే అది ఎప్పుడూ కూడా ఈ మురికి నీళ్ళకే అలవాటు పడి ఈ కొద్దిగా ఉన్న ఏదైతే ముంత బొంగ మళ్ళీ చిన్న 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 పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ పాత్రల నీటితోటే అలవాటు పడి అవి ఎంత దాహము వేస్తూ ఉన్నప్పటికీ కూడా అవి మళ్ళీ వచ్చి ఆ చిన్న పాత్రలలో ఉండే నీళ్ళే తాగినట్లుగానే ఈ పామరత్వముతో కూడుకున్న మానవులు ఎవరైతే ఉన్నారో ఈ పామరత్వం అంటే శరీరమే నేను అనుకొని ఇదే శాశ్వతము అనుకొని ఈ సంసార జలది ఏదైతే ఉందో పుట్టి పెరిగి నశించేది దీంతోటే తలమునకలయ్యే ఉండే అలవాటు పద్ధతి ఏదైతే ఉందో దానికి ఈ విశాలంగా ఉండే యొక్క పరమాత్మ యొక్క స్థితి అవ్యక్త రూపకంగా ఉండి ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని మొత్తాన్ని కూడా ఆధారభూతమయ్యి ఏ మార్పు చేర్పు అంటూ లేకుండా ఎప్పుడు ఒకే స్థితిగా ఉన్నది. ఆ ఒకే స్థితినందు ఇది కల్పింపబడింది అంటే లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది అని కల్పింపబడింది అనే విషయాన్ని తెలియక కల్పింపబడిందే నిజము అనుకొని దీంతో తలమునకలైపోయే పామరత్వం ఏదైతే ఉన్నదో ఆ కాకిలాగానే తటాకంతో కూడుకున్న నదీ జలాన్ని ఎంత దాహం వేసినా సరే చూసి తాగకుండా కుండల్లో కుడితొట్టుల్లో నీళ్ళు తాగినట్లుగానే ఈ శరీరం అనే మురికితోటే ఈ శరీరం అనే యొక్క పరిధిని ఆపాదించుకొని ఈ పామరులు దీంతోటే తలమునకలైపోతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఈ వాస్తవమైన పరిపూర్ణ బోధనే ఇంపుగా ఉండదు. చాలా దూరంగా వెడలిపోతురు. ఈ వేదాంతము మీకు రుచించును కానీ అది మాకు సరిపోదు, అది మీకే సరిపోవును, మాకు ఎందుకు కూడా పనికిరాదు అని వాళ్ళు మాకు దగ్గ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మాకొక్కొక్క శాస్త్రం అంటే ఏ కథల రూపకములోనో లేతే ఏ చరిత్ర ఒక రాజు చరిత్రగాను లేకపోతే అయినా సరే ఇటువంటి అయితే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక మనిషి చరిత్ర లేకపోతే ఒక పరిధిని ఆపాదించుకోనుండ భావంతో కూడుకొనుంటారు. కాబట్టి వాళ్ళు అటువంటి పరిధికి సంబంధించిన కథలే వాళ్ళు ఇంపుగా వినటం, అందులోనే వాళ్ళు ఆనందాన్ని తృప్తిని పొందటం. ఏ విధంగా ఇప్పుడు ఆ కాకి కానీ పరిధిలో ఉన్న నీళ్ళనే తాగి దాహం తీర్చుకున్నట్లుగానే అందువల్ల ఈ పామరత్వం అనేది ఆ విధంగా పరిధిని ఆపాదించుకొని ఉంటుంది. వాళ్ళకి ఈ విశాలతత్వంతో కూడుకున్న అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మ స్థితి అనేది ఎప్పటికీ కూడా అది వాళ్ళకి ఇంపుగా ఉండదు, వాళ్ళకంటే పట్టదు. కాబట్టి అటువంటి వాళ్ళకి ఇటువంటి పరిపూర్ణతత్వం అనేది తెలియదు. కాబట్టి ఎవరైతే సృజన లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకే ఈ పరిపూర్ణ బోధని ఎన్నటికీ కూడా బోధించకూడదు అని మనకి ఇక్కడ శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల ద్వారా మనకు తెలియపరచడం జరిగింది. ఓం తత్సత్.